ఏం జరిగింది యమజ మేడం? ఏం జరిగిందా? నా ఆఫీస్లో ఒక్కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. వీళ్ళ వల్ల నేను సారీలు చెప్పాల్సి వస్తుంది. కావేరి, ఈ ప్రాజెక్ట్ బాధ్యత మొత్తం నీదే కదా? నారాయణమూర్తి గారు నిన్నే చూడమని చెప్పారు కదా? యమజ కావాలని ఏదో గొడవ పెట్టాలనుకుంటుంది. బోనంలో జరిగిన దానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. చెప్పు, అవునా కాదా? అవును. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డేటా అంతా పూర్తి చేసి సబ్మిట్ చెయ్యమని స్నేహకి చెప్పాం కదా, కానీ తను ఇంతవరకు ఆ పని చేయలేదు. నారాయణమూర్తి గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి. స్నేహ అసలు ఎందుకు పనిచేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. బహుశా కావేరి నా బంధువే కదా, పర్వాలేదు అని అనుకుంటుందేమో. స్నేహ అలా చేయదు. ఈ పార్టీకి వర్క్ పూర్తి చేసే ఉంటుంది. పూర్తి చేస్తే వాళ్ళు నాకెందుకు ఫోన్ చేస్తారు? నేనెందుకు సారీ చెప్తా? కావేరి, ఇప్పుడు స్నేహ రాగానే వర్క్ ఎంతవరకు వచ్చిందో, ఎందుకు పూర్తి చేయలేదో నువ్వే అడగాలి. దాన్ని నాకు అప్డేట్ చేయి. ప్రతి చిన్న విషయాన్ని నేను పట్టించుకోలేను కదా. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. స్నేహ, నారాయణమూర్తి గారి ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా వర్క్ పూర్తి చేయమని చెప్పాను. అయిందా? లేదు కావేరి, ల్యాప్టాప్లో ఒక చిన్న ప్రాబ్లం రావడం వల్ల వర్క్ ఫినిష్ చేయలేకపోయాను. చూడండి, మనం ఆఫీస్కి వచ్చేది వర్క్ పూర్తి చేయడానికి, సాకులు చెప్పడానికి కాదు. మీ వల్ల కావేరి మేడం మాట పడాల్సి వచ్చింది, యమజ మేడం సారీ చెప్పాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు. విశాల్ గారు, మీరు ఆగండి, నేను మాట్లాడతాను. స్నేహ, ల్యాప్టాప్ పాడైతే టెక్నికల్ టీంకి ఇన్ఫార్మ్ చేసి రిపేర్ చేయించుకోవాలి. అంతేకాని వర్క్ చేయడం మానేయకూడదు. చెప్పు స్నేహ. ఏంటండి, కావేరి మేడం అడుగుతుంటే మాట్లాడరేంటి మీరు? కావేరి మేడం మీకు బాస్, మీరు కేవలం డేటా అనలిస్ట్. కావేరి మేడం అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? విశాల్ గారు, మీరు ఆగండి, మీరు ఆగండి కావేరి గారు, నేను మాట్లాడతాను కదా. అలా తలదించుకుంటే సరిపోతుందా? ఏదో ఒక సమాధానం చెప్పండి. కావేరి మేడం అడుగుతున్నారు కదా. విశాల్ గారు, మిమ్మల్ని ఆగమన్నాను కదా. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి స్నేహ, వాటిని దాటి పనిచేయాలి. అది నీ బాధ్యత. లేకపోతే నీ వల్ల అందరం మాట పడాల్సి వస్తుంది. కావేరి, ఎంతైనా తను నీ చెల్లెల వరుస అవుతుంది కదా, అంతగా తిట్టి పని చేయించుకోవాలా? ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. ఈ ఎంప్లాయీస్ గురించి మీకు తెలియదు మేడం. ఇలాంటి వాళ్ళకి నెయిల్ పాలిష్ మీద, లిప్స్టిక్ల మీద, హెయిర్ స్టైల్స్ మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదు. ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ సీట్లో కూర్చొని అరగంట కూడా పని చేయలేరు. ఇంకోసారి ఇలా జరగడానికి వీల్లేదు. కావేరి మేడం చెప్పిన పని వెంటనే జరగాలి. లేకపోతే ఆవిడ ఊరుకున్నా నేను ఊరుకోను. అలాగే, తప్పకుండా చేసేస్తాను. స్నేహ బాధపడ్డట్టుంది. విశాల్ అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడాడు. తనని ఓదార్చాలి. కావేరి గారు, మనం డిస్కస్ చేద్దాం రండి.
కావేరి గారు మీరు చెప్పండి. ఏంటండి కావేరి మేడం అడుగుతుంటే మాట్లాడరేంటి మీరు? కావేరి మేడం మీకు బాస్, మీరు కేవలం డేటా అనలిస్ట్. కావేరి మేడం అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? స్నేహ, కళ్ళకి గంతలు కట్టుకోగలవు గాని మనసుకు కట్టుకోగలవా? నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలిసే. నీకేంటి? అక్కడ జరిగిన దానికి నాకే బాధ అనిపించింది. అసలు ఆ కావేరి ఏమనుకుంటుంది? బంధుత్వం కంటే పొజిషన్ గొప్పదనుకుంటుందా? తను మాట్లాడలేక విశాల్తో మాట్లాడించింది. ఆ విశాల్ నీ మీద ఎగురుతుంటే కావేరి ఒక్క మాటైనా మాట్లాడలేదు. అయినా జరిగిన దాంట్లో నీ తప్పేముంది? ల్యాప్టాప్ పని చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నేను చెప్తూనే ఉన్నాను కదే, అయినా ఆ కావేరి అతను పట్టించుకోలేదు. ఎలా పట్టించుకుంటాడే? కావేరియే అలా మాట్లాడమని చెప్పుంటుంది. వాడేమో మాటకు ముందొక కావేరి మేడం, మాట వెనకొక కావేరి మేడం తగిలిస్తూ రెచ్చిపోయాడు. ఎంత బాస్ అయినా ఇంత దారుణమా? ఆఖరికి కంపెనీ ఓనర్ అయిన యమజ మేడం కూడా అలా మాట్లాడొద్దని చెప్పింది. ఎంతైనా తను నీ చెల్లెల వరుస అవుతుంది కదా, అంతగా తిట్టి పని చేయించుకోవాలా? ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. అయినా కావేరి గాని విశాల్ గాని ఆగలేదు. ఏంటే ఇది? అంత అంత నా కర్మే. అలా సరిపెట్టుకుంటే నీ జీవితం ఇలాగే ఉంటుంది. అరే, పొద్దున ఎంత హ్యాపీగా ఈ రోజుని స్టార్ట్ చేశావు. శివని మనసు అర్థం చేసుకున్నాడని, ఇక మీ మధ్య గొడవలుండవని ఆనందంగా చెప్పావు. కానీ అక్కడ గంగ నీ ఆనందాన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ కావేరి నువ్వు కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది.